నమస్కారం ఎన్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మారిన వాతావరణం జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘామృతం చిరుజల్లులు తెలుగుదేశం పార్టీలోకి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రబాబు సమక్షంలో చేరిక వచ్చే ఎన్నికల్లో టీడీపీ సునామీ సృష్టిస్తుందని మేకపాటి వెల్లడి కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె మూడవ రోజు గలమెత్తిన వర్కర్లు హెల్పర్లు జోరు వానలోను నెల్లూరులో నిరసన ర్యాలీ ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు విగ్రహానికి నివాళులు అర్పించిన నేతలు ప్రముఖులు శ్రీరాములు వల్లే తెలుగు ప్రజలకు గుర్తింపు వచ్చిందని వెల్లడి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి ఆకాశం మేఘామృతం కాగా జల్లులు కురుస్తున్నాయి. శనివారం కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ కోస్తాకు దగ్గరగా ఏర్పడ్డ ఈ ఉపరితల ఆవర్తనం 2 రోజుల పాటు అలాగే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. ఉదయం నుండి ఆకాశం మేఘామృతం అయ్యి జల్లులు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. నెల్లూరులో కూడా ఉదయం నుండి ఆకాశం మేఘామృతమై జల్లులు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసీ కావడం ఎంతో గర్వకారణమని, జిల్లాకు ఆ మహానుభావుని పేరు పెట్టుకోవడం సంతోషమని జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనగా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ముఖ్య అతిథిగా వేచేసి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కూర్మనాథ్ మాట్లాడారు. తెలుగు జాతి గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు ప్రజల గుర్తింపు కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి నెల్లూరు జిల్లా వాసి కావడం, తాను ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తుండడం గర్వంగా ఉందన్నారు. అలాగే ఆయన పేరును జిల్లాకు పెట్టుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి గర్వకారణం కాదండి, ఒక రకంగా మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టు లెక్క. ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రం ఉంటూ అన్ని రకాలుగా మనం హ్యూమిలియేట్ చేయబడుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రజల యొక్క కష్టాలను చూసి చలించి ఆంధ్ర రాష్ట్రం గురించి అతను ఆ రకంగా ఉద్యమం చేయడము, ఆ రోజున్న దేశ రాజకీయ పరిస్థితులు బట్టి రాష్ట్రాన్ని విభజించకపోవడం, దాన్ని పొట్టి శ్రీరాములు చూసి ఇంక ఈ రకంగా వెళ్తే అవ్వదని చెప్పేసి సత్యాగ్రహంతో సుమారు 56 రోజులు మద్రాసులో గురు సామూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి తన తనువును చాలించి ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పాటుపడ్డందుకు మనందరం కూడా అతన్ని స్మరించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఈరోజు ఇదే జిల్లా వాస్తవ్యుడు అయ్యేటప్పుడు ఇదే జిల్లాలో మనం పనిచేస్తూ అతన్ని స్మరించుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా ఇక్కడ అటెండ్ అయ్యి అతనికి ఘన నివాళులు అర్పించాము అంటే నిజంగా అది మన అదృష్టంగా అలాగే గర్వకారణంగా కూడా పేర్కొనాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ కూడల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొని శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని గుర్తు చేశారు. నెల్లూరు శ్రీ పాండురంగ అన్నదాన సమాజం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ కూడల్లో ఉన్న శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి అమరుడై సాధించిన దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కల ద్వారకనాథ్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులో ఆయన ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి అంజలి ఘటించి నివాళులు అర్పించారు. పాండురంగ అన్నదాన సమాజం, ఆర్యవైశ్య మహాసభ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు పడే ఇబ్బందులకు చలించిన శ్రీరాములు తెలుగు మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలని సంకల్పంతో దృఢ సంకల్పంతో దీక్షభూని ప్రత్యేక రాష్ట్రం సాధించారన్నారు. పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా పాండురంగ అన్నదాన సమాజం, అర్బన్ ఆర్యవైశ్య సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున నెల్లూరు నగరంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసి సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఆ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలి, ఎక్కడున్నా కూడా మద్రాసే అనే అది పోయి తెలుగు రాష్ట్రంగా ఏర్పడాలని ఒక కఠోరమైనటువంటి దీక్ష చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన అసూలు బాసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనకి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా అందరూ ఈ యొక్క రాష్ట్రాన్ని మనందరం కూడా స్వేచ్ఛావాయువుతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. కానీ ఆయన త్యాగ ఫలం ఏదైతే చేశారో దానికి సంబంధించి భారతరత్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అన్న ఇది ఆయన ముందు భారతరత్న వస్తేనే దానికి సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరూ కూడా ఆయన దానికోసం మేము అందరూ కూడా కృషి చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి భారతరత్నకు సంబంధించి సిఫారసు చేసే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా చేయాలని చెప్పి వైసీపీ చేస్తున్న అభివృద్ధిని కొందరు ఓర్చుకోలేక ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా బురద జల్లుతున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. నెల్లూరు 43వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు 43వ డివిజన్ పరిధిలోని డైకస్ రోడ్డు మటన్ మార్కెట్ నుండి కొట్టమిట్ట షాదీ మంచిల్ వరకు 49 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శుక్రవారం నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. జనవరి నెల కల్లా ఆ డివిజన్లో చేస్తున్న పనులన్నీ పూర్తయిపోతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే కొందరు కావాలనే అభివృద్ధి లేదంటూ ప్రచారం చేస్తున్నారని, అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలకు బాగా తెలుసన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద కుటుంబాలలో ఐప్యాడ్లు వాడచ్చు, ట్యాబ్లు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు పిల్లలు. కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చెడిపోరు. కానీ పేద బిడ్డలకు సంబంధించి 8వ తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్, సిస్టమ్స్, ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 8వ తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీని పెంచుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో బూతు బొమ్మలు చూస్తున్నారు, రకరకాలు చూస్తున్నారు, పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి 1.5 పేజీ రాసేవే నీకు మనసు ఎట్లొప్పింది. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పు, నీ మనవాళ్ళు 8th, 9th క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా? ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నా, నీ మనవాళ్ళలో మనవరాల్లో 8వ క్లాసో 9వ క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా, ఐప్యాడ్లు వాడట్లేదా, ట్యాబులు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద స్కూల్స్కి ఏ స్కూల్కైనా పోదాం. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాంశు ఆయన 2-3 ఏళ్లలోనే 5-6 భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా, వాళ్ళు ట్యాబులు వాడట్లేదా? మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు, కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని. అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబ్లు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది, వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం 1.5 పేజీ కేటాయించావయ్యా. పొదంప మీ పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓక్రిడ్జ్ కానీ, ఎస్ నా పిల్లలు 6వ క్లాసు, వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం
చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు. ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అడిగే పరిస్థితులకు వచ్చేసింది ఈరోజు పిల్లలు ఒక మేధాశక్తి. ఎందుకంటే పెరిగే కొద్ది వాళ్ళు కూడా ఇదవుతూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు. ఎక్కడ ఈరోజు ఓక్రిడ్జ్ స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో 8th క్లాస్ వాటికి ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదా, ట్యాబ్స్ వాడట్లేదా? అంటే ఆ పిల్లలు చెడిపోవట్లేదు. కానీ పేద బిడ్డకి ఇస్తే మాత్రం పేద పిల్లలు చెడిపోతున్నారు. ఏమేమి మనుషులయా మీరు? ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించారంటూ కొంతకాలం క్రితం చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెండ్ అయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు. తాజాగా శుక్రవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీలో సస్పెన్షన్స్ కు గురై చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి శాంతి కుమారి కూడా పార్టీలో చేరారు. అలాగే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుదాటి రాధయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలంతా పాల్గొన్నారు. ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాట ఇయ్యటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవనీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శిగా 1 సంవత్సరం పనిచేశాను. చాలా హానెస్ట్గా పనిచేశాను. ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబు గారి సేవలో ముందుకు కొనసాగుతానని, నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది. శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది, ఇక రామరాజ్యమే మిగిలింది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను. ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు, నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాలు పెట్టడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు. నేను కళ్ళారా చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషం చాలు. నేనే పదవులు ఆశించటం లేదు. పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను, అధినేత గారికి, మీ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను. ఇప్పటి నుంచి ఇంకింకా ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది. నాకు అంత బాధ్యత నాకు ఈ కండువా చూపిస్తుంది. తప్పకుండా మీ అందరి మన్ననలు పొందుతాను. నేను బాబాగారి దీవెనలతో ముందుకు నడుస్తానని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఎట్లా మనం కష్టపడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే అవగాహన బాబు గారికి మెండుగా మనసుకు వచ్చింది. ఖచ్చితంగా ఈ పేద ప్రజల్ని ఆదుకుంటారు. మనం తప్పకుండా ఆయనకి ఆ అవకాశం ఇవ్వాలా, మంచి మెజార్టీతో గెలిపించాలా. లోకేష్ గారు కూడా చాలా ఆలోచన పరుడు. నేను లోకేష్ గారిని చూశాను, మాట్లాడినాను, ఆయన పద్ధతులు కూడా చూశాను. ఏం తక్కువ మనిషి కాదు. వీళ్ళందరికన్నా, ఈ ముఖ్యమంత్రుల కన్నా, ఈ మంత్రుల కన్నా, వీళ్ళందరికన్నా మహా తెలియగలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. నేను చూశాను
నాకు అంతో ఎంతో మనిషిని గమనించే శక్తి కూడా ఉంది. నాకున్న మనసుని గమనించే శక్తి ప్రకారం ఎక్సలెంట్ లోకేష్ బాబు గారు కూడా. దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు పాదయాత్రలో లోకేష్ గారి మాటలు, ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు, ప్రాంతాన్ని బట్టి కులాలను బట్టి అన్ని కూడా మీరు చూస్తున్నారు. ప్రతి విషయం కూడా లోటు లేకుండా మా అందరికి ప్రజలకి న్యాయం చేయాలనే గొప్ప మనసుతో ఉన్నటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ప్రజలు మర్చిపోవద్దు. దుర్మార్గాన్ని మనం అణిచివేయాలి, న్యాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అది మన చేతిలోనే ఉంది. అది ఏదంటే ఓటనే ఆయుధం తప్ప ఇంకేమి లేదు. ఆ ఓటనే ఆయుధాన్ని న్యాయం పక్క ఓటేసి మంచి మనుషులను గెలిపించి మంచిగా మనల్ని పరిపాలించే పద్ధతిలో మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై ఎన్టీ రామారావు గారు. నాకు ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అయ్యో, అందుకనే నేను ఎన్టీ రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం, అది కూడా చెప్తున్నా. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతున్న ఈ దీక్షల్లో పార్టీలకు అతీతంగా న్యాయవాదులు పాల్గొని భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. భూ హక్కు చట్టం ద్వారా భూమికి సంబంధించిన వివాదాలు కోర్టుకు రాకుండా ట్రిబ్యునల్ వెళ్లే విధంగా ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. భూ వివాదాలని కోర్టులు విచారిస్తేనే అసలైన హక్కుదారులకు న్యాయం జరుగుతుందని, లేదంటే రాష్ట్రంలో భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకప్పుడు కరణాలు ఉండేవాళ్ళు, కరణాలు రిజిస్టర్లు రాసేవాళ్ళు, అడంగల్ రిజిస్టర్స్ రాసేవాళ్ళు. అడంగల్ రిజిస్టర్స్ని మళ్ళీ మార్చే వీలు ఉండేది కాదు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్, వాళ్ళ రిజిస్టర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఈరోజు ఎవరి పేరు ఉంటుందో రేపు ఎవరి పేరు ఉంటుందో తెలియని పరిస్థితి. ఎన్నో తాతల తరాల నుంచి అనుభవించుకుంటున్న భూములకి వాళ్ళ పేరు అడంగల్లో మారిపోతే దాన్ని రెక్టిఫికేషన్ సవరణ కోసంగా రెవెన్యూ అధికారులకి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే దాన్ని రెక్టిఫై చేసుకోలేని పరిస్థితుల్లో మరి కేవలం వాళ్ళ హక్కులంతా ఈ రెవెన్యూ చట్టాలకే, రెవెన్యూ కోర్టులకే అప్పగిస్తే వాళ్ళకి అసలు చట్టం ఏదైనా చేయాలంటే ముందుగా వాళ్ళని ఒక న్యాయ నిపుణులతో సంప్రదించాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, న్యాయవాదులతో మాట్లాడడం జరగాలి. ఇవన్నీ ఏమి లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా యాక్ట్ 27/23 అని చెప్పి పెట్టడము, పేద మధ్యతరగతి ప్రజల భూములను ఆస్తులను దోచుకొని దీని వెనక వేరే సదుద్దేశం లేకుండా వేరే వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి భూములంతా ఉద్దేశంతో మన కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇలాంటి చట్టాన్ని పెట్టడం జరిగింది. ఇది అమలు జరగదు. కాబట్టి ఈ చట్టాన్ని రిపీల్ చేయమని చెప్పి మేము కూడా హైకోర్టులో వేస్తున్నాము. అది 21వ తేదీ విచారణకు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కోండి, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి రండి, ఈ చట్టాన్ని నిషేధించమని చెప్పి కోరుకుంటారని చెప్పి ఆశిస్తూ, వాళ్ళు నమోదు చేసినటువంటి నమోదులు నిజమైన నమోదులా, నిజమైన భూ హక్కుదారుడియా లేక నకిలీ భూ హక్కుదారుడియా అని తేలాలంటే కోర్టుల్లోనే అవి తేలుతాయి. ఏ విధంగా ఈ సాక్ష్యాలను ప్రవేశపెట్టే దాని మీద మరియు దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్స్ ఈ విధంగా వెలుగు చూస్తారు. అలాంటి ఏవీ లేవు కాబట్టే ఇందులో ఈ యొక్క చట్టాన్ని ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఇది ముఖ్యంగా న్యాయవాదులకు కాదు ఇక్కడ సమస్య. న్యాయవాదులకు ఏం నష్టం లేదు. ఇక్కడ అపీల్ అవుతాం, ట్రిబ్యునల్లో అపీల్ అవుతాం, ఎక్కడైనా అపీల్ అవుతాం. మా కక్షిదారుడి యొక్క హక్కులు పోరాడేదానికోసం మేము చివరి వరకు మా ప్రయత్నం చేయిస్తాం. కానీ ఈ చట్టం వల్ల ప్రజల హక్కులు భక్షించబడతాయి. నిజమైన భూ హక్కుదారుడు ఆయనకున్నటువంటి హక్కును కోల్పోతాడు. దాన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేసేటటువంటి అధికారం లేదు. కాబట్టి ప్రజలే దీంట్లో ముందు నష్టపోయేది. అందుకనే ప్రజల హక్కులను భక్షించేటటువంటి చట్టంగా కూడా చూపబడుతుంది. కాబట్టి
దీనిపై ముందు స్పందించాల్సింది ప్రజలు, రాజకీయ పార్టీలు. ఎందుకంటే రాజకీయ పార్టీలను ఎందుకంటున్నామంటే వాళ్ళు నిత్యం చెప్పేటటువంటి క్యాన్వాసింగ్ ఏంది, మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజాసేవ చేయడానికి ఉన్నాం, ప్రజల హక్కులు కాపాడడానికి అని చెప్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి వచ్చి సంఘీభావం తెలిపి నిరసన చెప్పి వారు కూడా వారు వంతులో భాగంగా దీన్ని ప్రజల్లో తీసుకోపోతామని చెప్పారు. కానీ మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా దీని మీద స్పందించింది లేదు, ప్రజాస్వామ్యవాదులు స్పందించింది లేదు, ప్రజా సంఘాలు స్పందించింది లేదు. కావున ఇప్పటికైనా మీరు దీని మీద మేలుకొని ఈ యాక్ట్ పైన స్పందించి ఈ యాక్ట్ని రద్దు అయ్యే విధంగా మీ వంతు భాగాన్ని మీరు ప్రదర్శించాలని చెప్పి మేము మీ అందరినీ, పాత్రికేయులను కానీ, మీడియా మిత్రులను కానీ, ప్రజా సంఘాలను కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ మేము మా బార్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెను చేపట్టడంతో అంగన్వాడీ స్కూళ్లు మూతపడ్డాయి. నెల్లూరులో కూడా అంగన్వాడీ వర్కర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దర్గామిట్టలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇవాళ భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరులో అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్లు దర్గామిట్టలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సమ్మెలో భాగంగా దర్గామిట్ట ప్రాంతంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ అంగన్వాడీ వర్కర్లు దాన్ని లెక్క చేయకుండా వర్షంలోనే ర్యాలీ నిర్వహించారు. జీతాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేదే లేదని అంగన్వాడీ వర్కర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు అంగన్వాడీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే కారణం మా జగన్మోహన్ రెడ్డి అన్నగారే. ప్రతి అంగన్వాడీ టీచర్లకి జీతం పెంచుతానని ఆ రోజు చెప్పారు. మీరు చెప్పకుండానే మేము అడగడం లేదు. ఈరోజు మీరు చెప్పిన మాటనే ఈరోజు మేము అడుగుతున్నాం. అన్నా, ఇది మీకు కరెక్ట్ కాదు. ఈరోజు ప్రతి అంగన్వాడీ టీచర్ రోడ్డు మీద ఉండడము మంచిది కాదు. ఎలక్షన్ ముందుకు వస్తుంది. ఈరోజు ఇన్ని రోజులు మీరు బటన్ నొక్కారేమో, రేపు కానీ మేము బటన్ నొక్కామంటే మీరందరూ బయటికి రావాల్సిందే. ఈరోజు ఇంత వానలో అంగన్వాడీ వాళ్ళందరూ ఆవేదన, వాళ్ళ ఏడుపులు మీకు మంచిది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా మేము ఇంత ఆవేదనలో ఉండి కూడా మిమ్మల్ని అన్నా అన్నా అని ఎంత గౌరవిస్తున్నామో మీరు కూడా మమ్మల్ని అంత అక్క చెల్లెళ్ళు అనుకొని మాకు గుర్తించేసి మీరు 26,000 ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎంతో కొంత మాత్రం మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలను సమ్మెను విరమించేదానికి పరిష్కారం చేసేటటువంటి పద్ధతుల్లో ఆలోచించకుండా ఒక దౌర్జన్యంగా, ఒక బెదిరింపు ధోరణితో అన్ని సెంటర్లకు కూడా మేము పగలగొట్టి ఇతరులని మేము నియమిస్తామనేటటువంటి పద్ధతుల్లో అనేక ప్రాంతాల్లో గడ్డపారలతో పగలగొట్టడం, సుత్తులతో పగలగొట్టడం, తాళాలు పగలగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు నల్ల చీరలు కట్టుకుని మొత్తం అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఈ సమస్యల పరిష్కారం సానుకూలంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విషయము ఇది అన్యాయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సానుకూలంగా
మేమేం కోరుతున్నామో కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రాడ్యుయేటీ అమలు పరచండి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి, కనీసం ఒకరు చనిపోతే ఆ కుటుంబంలో 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్స్ తోటి మేము ఎంత శాంతియుతంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నామో ఈరోజు అంత దమనకాండ చేయించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా న్యాయమైన సమస్యలని ఈ రోజు కింద కూడా చర్చించి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులో పలువురు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ కూడల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆయన సేవల్ని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు, ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ కూడలి వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల వారు శ్రీరాములు రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాన్ని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, ఈయన త్యాగ ఫలితంగానే మనకు రాష్ట్రాలు ఏర్పడింది. కాబట్టి ఆయన మనం ఘనంగా నివాళులర్పించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వేడుకగా పండుగగా, రాష్ట్ర పండుగగా ఆయన వర్ధంతిని జయంతిని జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతిని కూడా ఘనంగా మనం నివాళులర్పిస్తున్నాం. ఈరోజు అందరూ ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందంగా ప్రజలు విరివిగా పాల్గొనే ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇది చాలా సంతోషకర పరిణామం. మేము కూడా బీసీఎంపీ డిపార్ట్మెంట్ ద్వారా ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతిని ఆ సంస్థ 1974లో ఏర్పాటు చేయడం, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మా సంస్థ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ప్రతి ఆదివారం కేఎస్సీ గవర్నమెంట్ కాలేజీలో క్రమం తప్పకుండా ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహిస్తూ నెల్లూరు జిల్లా ప్రజల మన్ననలను పొందుతూ ఇంకా విద్యార్థులకు కానీ అనేక రకమైన సేవలు చేస్తూ వారికి నివాళులర్పిస్తున్నాము. అలాగే మేము మహిళా విభాగంగా చాలా సోషల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి వారం మెడికల్ క్యాంపులు పేదవాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా చేస్తుంటాము. అవో పద్ధతికి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఆర్యవైశ్య సంఘం నెల్లూరు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతిపిత అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి వ్యవస్థాపక జాతిపిత అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టుదలకు, కార్యదీక్షకు పొట్టి శ్రీరాములు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీరాములు అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని మహాత్మా గాంధీ మన్నన పొందారన్నారు. శ్రీరాములు ఒక సామాజిక వర్గానికి చెందిన నేత కాదని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు హరిజనోద్ధరణకు పాటుపడిన మహానీయుడని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్ కోట గురుబ్రహ్మం మాట్లాడారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మన తెలుగువారు పడుతున్న ఇబ్బందులు చూసి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి అమరుడైన మహానీయుడు పొట్టి శ్రీరాములను గుర్తు చేశారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని, శ్రీరాములు చిత్రపటాన్ని పార్లమెంటులో ఉంచాలని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు సేవల్ని భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలి. ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన తెలుగువారు పడే బాధలను చూసి మనం ఎంతో కష్టపోతున్నాము, ఇబ్బంది పడుతున్నామనే ఉద్దేశంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ఆయన 58 రోజులు నిరాహార దీక్ష తీసి ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ రోజు ఆయన యొక్క ప్రాణత్యాగం వలనే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి తెలుగు రాష్ట్రంగా కూడా ఏర్పడింది. కాబట్టి ఆ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు మనం నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకు అట్లనే భారతరత్న ఇచ్చి ఆయన్ను పార్లమెంట్లో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. భాషా ప్రయత్నాల కోసం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియా మొత్తం మీద కూడా అన్ని ప్రాంతాలుగా ఆయా భాషా విధానాలుగా రాష్ట్రాలను మార్చాలని వారు 58 రోజులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించడం జరిగింది. అటువంటి మహనీయుడిని మన తరాల వారు కూడా, మన రాబోయే తరాల వాళ్ళు కూడా వారిని స్మరించుకుంటారని ఆశిస్తున్నాను.
అలాగే పొట్టి శ్రీరాములు గారికి వారు చేసిన త్యాగానికి ప్రభుత్వం గుర్తింపు తక్కువగా ఉంది. మరి అటువంటి మహానుభావుడికి అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, ఆ అవార్డుని అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని మేము ఆర్యవైశ్య మహాసభ తరఫున కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి 72 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా వాణిజ్య విభాగం ఉన్నాము. ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించుకుంటాం. పొట్టి శ్రీరాములు గురించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి తెలుగు వాళ్ళు బిడ్డలందరూ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగా మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్, పొట్టి శ్రీరాములు గారు ఫౌండర్ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలుగు జాతి ఆయన ఏదైతే తెలుగు జాతి ఆయన జాతి పుట్టే మనకు. నెల్లూరు ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆత్మకూరు బస్టాండ్ కూడల్లో ఉన్న శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీధర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారన్నారు. శ్రీరాములు బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివాడని, తర్వాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారన్నారు. 25 ఏళ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడన్నారు. వారికి జన్మించారు. నేను చిన్న వయసులోనే 20 సంవత్సరాలు మద్రాసులో చదివి కాలేజీలో చదివి 1928 సంవత్సరంలో నేను బిడ్డ చనిపోయాను. చనిపోయాడు. వారికి కొద్ది రోజులకి భార్య కూడా చనిపోయింది. ఆయన జీవితం మీద క్లిక్ పుట్టి బాంబేలో ఉద్యోగం చేస్తూ 4 సంవత్సరాలు ఉద్యోగం చేసి రాజీనామా ఇచ్చాడు. ఇండియన్ రైల్వే ఉద్యోగం చేసి రాజీనామా ఇచ్చాడు. కావున ఈ విషయాలన్నీ తెలుపుతూ నేడు తెలుగు ప్రజలు సగర్వంగా తలెత్తుకు బ్రతుకుతున్నారంటే దానికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు అని నెల్లూరు మేయర్ స్రవంతి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొనగా ముఖ్య అతిథిగా మేయర్ స్రవంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి మేయర్ శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు నేడు తలెత్తుకు బ్రతుకుతున్నారంటే దానికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు అని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ప్రాణాలు సైతం అర్పించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగు ప్రజలు ముందుకెళ్లాలని సూచించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అని పోరాటం చేసిన వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వారు పొట్టి శ్రీరాములు గారు. స్వతంత్రం రావడానికి చాలా మహిళలందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో పొట్టి శ్రీరాములు గారు కూడా ఒకరు. క్విట్ ఇండియా కానీ, ఉక్కు సత్యాగ్రత వాటిల్లో అన్నింటిలో కూడా పాల్గొని అనేక సార్లు జైలు జీవితాన్ని అనుభవించి తెలుగు వారందరూ కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలి అనే ఒక ఆలోచనతో, ఉద్దేశంతో దాదాపు 58 రోజులు ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాకుండా ఆమర నిరాహార దీక్ష చేసి వీరమరణం పొందిన తర్వాతే మనం ఇలాంతా స్వేచ్ఛగా జీవించడానికి కారణమని కూడా అందరికి కూడా తెలియజేసినాను. అలాంటి మహిళలందరూ కూడా చేసినటువంటి కృషికి త్యాగమే ఈరోజు మనమంతా కూడా అనుభవిస్తున్నామని కూడా అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి యువత అందరికి కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళినప్పుడు తెలుగు వారందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నప్పుడే అలాంటి మహిళలందరూ త్యాగానికి ఫలితం ఉంటుందని కూడా తెలియజేస్తూ, మన పొట్టి శ్రీరాములు గారు మన నెల్లూరు
జిల్లా వారు అయినందుకు మనమంతా కూడా గర్వపడాలని కూడా తెలియజేస్తూ విద్యార్థుల సాధికారత జగనన్న తొలి సాధ్యమంటూ నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం భారీ ప్రదర్శన నిర్వహించింది. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనకు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యి జై జగనన్న అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి వివిధ పాఠశాల కళాశాలల నుండి వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు ప్లకార్డులు చేతబూని విద్యార్థుల సాధికారత జగనన్నతోనే సాధ్యమంటూ నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలో రాష్ట్ర అధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్షుడు నగర అధ్యక్షుడు ఆధ్వర్యంలో జగనన్న నువ్వే మా భవిష్యత్ అంటూ వేలాది మంది విద్యార్థులు కథ తొక్కి ఈరోజు జగనన్న అంటూ నినాదం పలికారు. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, పదండి ముందుకు యువతరాల పదండి ముందుకని గతంలో శ్రీశ్రీ గారు అన్నారు. అదే తరహాలో ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో, ఇది నెల్లూరు జిల్లానే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే నినాదంతో ముందుకు పోతున్నారు. మీరంటారు జగనన్నే మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలయ్యా అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ ఇలాంటి అనేక పథకాలు ఈరోజు విద్యార్థులు కల్పించిన ఏకైక నాయకుడు. ఏ విధంగా విద్యా భవనాలు అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దారో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి యువకులారా ప్రతి ఒక్కరూ 2024 ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు ముద్ర జగనన్నకు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మనం జగనన్ని ముఖ్యమంత్రి చేస్తామని కూడా ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా చేసిన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కారని తెలుగు యువత నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించడానికి పరిమితమయ్యారని తెలుగు యువత నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో స్థాపించే పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని ప్రకటించారని, రాష్ట్రంలో స్థాపించిన పరిశ్రమల్లో ఎక్కడా ఇది అమలుకు నోచుకోలేదన్నారు. జిల్లా మంత్రి నియోజకవర్గంలోనే 1000 కోట్ల టర్నోవర్ చేసే పరిశ్రమలు ఉన్నాయని, అదానీ పోర్ట్, అదానీ పవర్ ప్లాంట్, అదానీ పామాయిల్ కంపెనీ, ఉమ్మడి జిల్లాలోని ఆపాచి వంటి కంపెనీల్లో ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పరిశ్రమల్లో 75% స్థానిక ఉద్యోగుల్ని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ముఖ్యమంత్రి ఏ జనవరిలో ఇచ్చారో చెప్పాలన్నారు. దేశంలోనే అత్యధిక నిరుద్యోగులున్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో కేవలం 23,000 ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారన్నారు. రానున్న జనవరిలో ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం రానుందన్నారు. ఈరోజు భారతదేశంలో కల్లా అత్యంత మంది బీటెక్లు, ఎంబీఏలు చదివి ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎక్కడున్నారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వేలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానానికి రావడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఎవరైతే దాదాపుగా 77,96,889 మందికి ఉపాధి హామీకి సంబంధించినటువంటి కార్డులు మీరే తొలగించారని చెప్పేసి భారతదేశ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వి గారు సాక్షాత్తు కూడా పార్లమెంట్ లో చర్చించిన విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే రాబోయేటటువంటి జనవరి మాసంలో ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఊరికినే కనీసం ఎగ్జామినేషన్ డేట్
కూడా ఎప్పుడు ఇస్తామో మెయిన్స్ కి షెడ్యూల్ లేనటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత నేను ఇంతవరకు ఎక్కడ చూడలా. మొన్న రిలీజ్ చేశారు ఏపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ డేట్ ఇచ్చారు కానీ మెయిన్స్ కి మీరు ఎందుకు డేట్ ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలన్నీ భర్తీ చేసే విధంగా రేపు రాబోయేటటువంటి జనవరి జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పిలుపులో భాగంగా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీకి కానీ ముఖ్యమంత్రి నివాసానికి కానీ ముట్టడించే కార్యక్రమం కూడా మా రాష్ట్ర కమిటీ రూపొందిస్తా ఉంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆధ్యాయనోత్సవాల సందర్భంగా రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో రంగనాథ స్వామి ఆలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ముక్కోటి ఏకాదశి పర్వదిన ఆహ్వాన పత్రికను సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. వేకువజామున 3:30 నుండి వైకుంఠ దర్శనం, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం కల్పిస్తున్నామన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు టికెట్లపై దర్శన సమయం సూచిస్తామని, దీంతో భక్తులు ఎక్కువ సమయం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నగరపాలక సంస్థ, దేవాదాయ, ధర్మదాయ, అగ్నిమాపక శాఖల అధికారులు తాము చేసిన ఏర్పాట్లను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదెల సుధీర్, వైసీపీ నాయకులు ఇలపాక శివకుమార్, ఆచారి, మంచుకంటి శ్రీనివాసులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి జె శ్రీనివాసరావు, కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 23వ తారీఖున ఏదైతే ముక్కోటి ఏకాదశి పండుగ సంబంధించి ఏర్పాట్లకు విచ్చేసిన అధికార యంత్రాంగం అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వేలాది మందిగా ఇక్కడికి ముక్కోటి ఏకాదశిన రంగనాథ స్వామి దర్శనం చేసుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగం నుంచి, ఫైర్ దగ్గర నుంచి, హెల్త్ దగ్గర నుంచి, మున్సిపల్ నుంచి, దేవాదాయ శాఖ నుంచి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన అధికారులు, అనుభవం ఉన్న అధికార యంత్రాంగమే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆ రోజున గత సంవత్సరం లాగా 3:30 నుంచే దర్శనంకి భక్తులకి 3:30 నుంచే దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా గతంలో ముందులాగా 200 లేకుండా 100 రూపాయలే ఉచితం ఉంది. తర్వాత ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, తర్వాత 100 రూపీస్ ఏదైతే ముక్కోటి సంబంధించి ఏకాదశి ప్రత్యేక దర్శనం. అయితే ఇక్కడ ప్రతి 100 రూపాయలకు సంబంధించి మీరు పాస్ తీసుకుంటున్న వాళ్ళు, అది విఐపీలు కావచ్చు లేకపోతే భక్తులు కావచ్చు, దానికి సంబంధించి మీకు టైమింగు, ఎందుకంటే గంటకి ఇన్ని టికెట్సే ఇవ్వటం జరుగుతుంది. సో భక్తులందరినీ కూడా మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మీరు ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్స్ తీసుకుంటారో దానికి సంబంధించి ఆ టైమింగ్లో వస్తే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. 6 గంటల ముందు వచ్చినా కరెక్ట్గా టైంకి మీరు దర్శనం చేసుకొని తోపులాట లేకుండా, ఇబ్బంది కలగకుండా, అందరికీ సౌకర్యంగా అధికార యంత్రాంగానికి, అటు కామన్ భక్తులకి అందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా గంటకు 200-250 టికెట్లు చొప్పున దానికి ఏదైతే టైమ్స్ స్లాట్స్ ఇస్తారో దానికి అనుగుణంగానే అందరూ కూడా ఆ టైం ప్రకారం రావాలని. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళకి 10 గంటలకు స్లాట్ ఇస్తే 7 గంటలకే వచ్చేసి మళ్ళీ అక్కడున్న స్థానిక పోలీసును, అధికార యంత్రాంగంను వాళ్ళని ఇబ్బందికి గురి చేసి వాళ్ళు రానికపోతే మళ్ళీ దాన్ని ప్రెస్ వాళ్ళలో ఇంకొకరి దగ్గర మేము ఎప్పుడో 7కి వచ్చాము, మాకు ఇంకా 10 దాకా దర్శనం కాలేదు, ఇలా అసౌకర్యం కలిగిందని దాన్ని కొంతమంది పత్రికల్లో దాన్ని ఏదో పూచిగా చూపించి రాసే ఇది కల్పించొద్దు అని మాత్రం కోరుతున్నాం. ఎందుకంటే వేలాది మంది ఇక్కడికి వచ్చేసే భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం ప్రశాంతంగా బాగా ఫ్రీగా జరిగిపోయింది. అదేవిధంగా కూడా ఒకటే చిన్న చిన్న సంఘటనల వల్ల పాపం ఇంతమంది భక్తుల సహకారం, అందరితో ఇంతమంది అధికారుల కృషి, అధికారుల కష్టంతో బాగా భగవంతుని కార్యక్రమం చేసుకునేటప్పుడు అందరినీ సహకరించమని కోరుతున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మారిన వాతావరణం. జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘామృతం, చిరుజల్లులు. తెలుగుదేశం పార్టీలోకి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి. చంద్రబాబు సమక్షంలో చేరిక, వచ్చే ఎన్నికల్లో టీడీపీ సునామీ సృష్టిస్తుందని మేకపాటి వెల్లడి. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. 3వ రోజు గలమెత్తిన వర్కర్లు, హెల్పర్లు. జోరు వానలోనూ నెల్లూరులో నిరసన ర్యాలీ. ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. విగ్రహానికి నివాళులు అర్పించిన నేతలు, ప్రముఖులు. శ్రీరాములు వల్లే తెలుగు ప్రజలకు గుర్తింపు వచ్చిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.